బై చిరంజీవి స్వామి ట్రస్ట్. అందులో వికాస్ తరంగిణి ఒక భాగం. వికాస్ తరంగిణి అంటే 2 లక్ష్యాలతో పనిచేస్తుంది. ఒకటి మాధవ సేవగా సర్వప్రాణి సేవ, రెండోది స్వీయ ఆరాధన సర్వ ఆరాధన. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ముఖ్యంగా విద్యార్థులు స్టూడెంట్స్ రూల్ అండ్ ప్రజెంట్ సినారియో అని ప్రస్తుత విద్యార్థుల పాత్ర ఏంటనే దాని మీద ఒక గ్రూప్ డిస్కషన్ విత్ స్వామీజీ ఇక్కడ ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో కూడా డైలీ జరుగుతూ ఉంటుంది. స్కూల్స్ విద్యార్థులందరూ కాలేజీ విద్యార్థులందరూ కూడా వస్తూ ఉంటారు. అలాగే యూనివర్సిటీస్కి స్వామివారు వేయించేసి అక్కడ కూడా దీని గురించి ఇంటరాక్షన్ ఉంటుంది స్టూడెంట్స్తో. ఉదయం సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మధ్యాహ్నం అంతా కూడా విద్య అంటే విజ్ఞానం. అసలు మనం భావించాలి అందరూ కొంతమంది ఇది హిందూ మతం కదండి అని కొంతమంది అంటున్నారు. మన హిందూ మతం కాదండి, సనాతన ధర్మం, భారతీయ సనాతన ధర్మం. నాలెడ్జ్ కేవలం నాలెడ్జ్కి సంబంధించిందే. మనం ప్రతిదీ మనకి తెలుస్తుంది కదండి. ఒక మనం గ్రహణం వస్తుంది అంటే కరెక్ట్గా అదే రోజు వస్తుందా లేదా? ఎవరు కనిపెట్టారంటే సైంటిస్టులు కాదు, మన ఋషులే కదా కనిపెట్టింది. అంటే ఏంటి, మన పూర్వీకులందరూ కూడా సైంటిస్టులు. సో దాన్నే ప్రపంచమంతా కూడా మనం ఆచరిస్తున్నాం కదా. అటువంటి సనాతన ధర్మాన్ని హిందూ మతంగా మనం చెప్పకూడదు. సో అందులో ఎంతో నాలెడ్జ్ ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని స్టూడెంట్స్ కోసం అలా డిస్కషన్ ఉంది. సో అది కూడా ఈ కార్యక్రమంలో భాగం. దయచేసి దాన్ని కూడా అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్వైట్ చేయబడుతున్నాం ఇక్కడికి, ఆల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. జై శ్రీమన్నారాయణ.